అమరావతిపై పదే పదే విష ప్రచారం చేస్తున్న జగన్ ఇప్పటికైనా దాన్ని ఆపాలని మంత్రి నారాయణ సూచించారు. నదీ గర్భంలో రాజధాని కడుతున్నామంటూ అవాస్తవాలు చెప్పడం మానుకోవాలన్న నారాయణ ఆ ప్రాంతానికి వచ్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. 2వ విడత భూసేకరణకు సైతం రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం చూసే జగన్ ఈ కుతంత్రాలకు తెరలేపారన్న నారాయణ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి అమరావతిని పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. అలా కాదని వక్రబుద్ధిని ప్రదర్శిస్తే 11 సీట్లు 0కు చేరుకుంటాయని కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల్లో అసలు ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి. ఏమీ లేకుండా రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు, నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? ఏదైతే పట్టా ల్యాండ్ ఉన్నాయో నదీ గర్భంలో లేవో అవి మాత్రమే చేస్తున్నాం. నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు. కోర్టుకు వేయాలా? ఏందండి ఇది? ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అదే చెప్పేది, దాని మీద స్టడీ చేసి చేయాలి. కానీ ఎక్కడ కడుతున్నారు, ఏంది, దాని మాస్టర్ ప్లాన్ ఏంది, ఎలా ప్లాట్లు అలాట్ చేశారు, ఏ ఏరియాలు అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడడం తప్పు. అదే తెలుసుకోవాలా. యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశాము. ఒక విలేజ్లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు. ఇవాళ కూడా ఒక విలేజ్ పెడుతున్నారు. వాళ్ళు కూడా 300 ఎకరాలు ఇస్తామని చెప్పి పంపించారు. ఆల్రెడీ 300 ఎకరాలు ఒకే రోజు. బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. రాబోయే 1.5 year లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. 2.5 yearsలో లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. 3 yearsలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్ని స్టడీ చేసి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి. ఈరోజు సీఎం గారు ఉన్నాడు శ్రీకాకుళంలో కూర్చుంటే ఈరోజు రాజధాని అదే, రేపు వచ్చి ఇంకో తీరు కూర్చుంటే రాజధాని అదే. సీఎం అనేది రెగ్యులర్గా కూర్చునే ప్లేస్ ఏమన్నారు అది లేదు. ఎందుకంటే సీఎం గారు ఏ ఊరికి పోతే ఎవరు కూర్చుంటారు, అది రాజధాని ఎట్ట అవుతుంది? కాబట్టి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనేది డిఫైన్ చేయక తప్పదు. అంటే ఈ చట్టబద్ధ విషయంలో కూడా గౌరవైన ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగారు. స్వయాన అమరావతిలో ఫంక్షన్ జరిగినప్పుడు వర్క్స్ రీస్టార్ట్ చేసే రోజు డయాస్ మీదే యాక్చువల్గా ఇచ్చారు. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వస్తే వారికి ఇచ్చారు. రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడానికి మంత్రి కన్వసాని చంద్రశేఖర్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు. ఇంత చేస్తూ ఉంటే నిన్న కూడా యాక్చువల్గా ఢిల్లీ పోయినప్పుడు అమిత్ షా గారిని కూడా అడిగారు. రైతు సోదరులు అడుగుతున్నారు, 2014-19 తర్వాత 5 ఏళ్ళు ఆయనకి ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బంది లేకుండా చేయమని. దానికి లీగల్ డిపార్ట్మెంట్ అవన్నీ పర్సూ చేస్తున్నారు. అది చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. బహుశా ఇవన్నీ జరిగిపోతాయనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు. శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లో చూడండి, ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చింది. ఆ ఇండెక్స్లో వాటరు, రైల్వే, నేషనల్ రోడ్డు మార్గము ఇవన్నీ తీసుకుంటే హై ప్రయారిటీ ఇండెక్స్ ఇక్కడికే ఇచ్చారు. మీరంతా స్టడీ చేయాలి. పైన ఏదో మైండ్ నెగటివ్ పెట్టుకొని నెగటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి. థరోగా స్టడీ చేయండి, పిన్ పాయింట్గా మాట్లాడండి. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం, దాన్ని చేస్తాం.